పోలవరం జిల్లా ఎల్లపల్లిలో విషాదం జరిగింది. 10th విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. 3 రోజుల క్రితం రంపచోడవరం మెగా పీటీఎంలో శివాని పాల్గొని సీఎం చంద్రబాబు సమక్షంలో మాట్లాడింది. శివాని తల్లిదండ్రులు 5 ఏళ్ల క్రితం విడిపోయారు. నిన్న తన పుట్టినరోజు కావడంతో కోరుకొండలో తండ్రి దగ్గరకు వెళ్ళింది. అనంతరం సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. శివాని సూసైడ్ నోట్లో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కారణం రాయలేదు. కానీ తన మనసులోని ఆవేదనంతా బయటపెట్టింది. అమ్మా నాన్న తనను క్షమించాలని కోరింది. వాళ్ళు తన కోసం చాలా కష్టపడుతున్నారని, తల్లిదండ్రుల కలల్ని తాను నెరవేర్చలేకపోతున్నానంటూ చివరి మాటలుగా చెప్పింది. ఈ బాధను ఒక్కదానినే మోయలేకపోతున్నానని తెలిపింది. కుటుంబంలో అంతా కలిసి ఉండాలని కూడా ఆమె కోరుకుంది. అమ్మా, చాలా సారీ అమ్మా. నా కోసం చాలా కష్టపడ్డావు. డాడీ, నీ డ్రీమ్ నెరవేర్చాలి అనుకున్నా. నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా. డాడీ, అమ్మా, నాకు బతకాలని ఉంది. కానీ బతకడానికి చాలా రిగ్రెట్గా ఉంది. చాలా గిల్టీగా ఉంది. అమ్మా, నీకోసం నేనేం చేయలేదు. డాడీ, నాకు ఏదైనా సాధించాలని ఉంది. కానీ నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా. ఈ బాధ ఒక్కదాన్ని మోయడం నా వల్ల కావట్లేదు. నేను చనిపోయాక నాపై ఎవరూ కోప్పడకండి. డాడీ, నన్ను మీరు ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉండండి. అమ్మా, బాయ్. అమ్మమ్మ జాగ్రత్త. అన్నయ్య, డాడీ మాట విని బాగుపడు. చెడ్డ పనులు చేయకు. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరు ఇప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి. సరేనా? బాయ్. ఇక శివాని ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ శివాని డెడ్ బాడీకి కలెక్టర్ నివాళులు అర్పించారు. శివాని మృతి తనను విషాదంలోకి నెట్టేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. రంపచోడవరంలో నిర్వహించిన మెగా పీటీఎంలో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన విద్యార్థిని బలవన్మరణం ఆవేదన కలిగించిందని అన్నారు. ఆ రోజు శివాని తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా పీటీఎం 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. విద్యార్థిని మృతిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రంపచోడవరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన శివాని మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి శివాని మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఎంత కష్టమైనా పోరాడదాం, ఎంతటి సమస్యనైనా ఎదుర్కొందాం, విద్యార్థులకు తాను ప్రభుత్వం అండగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.